ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్ అని పలికిన మహాకవి గురజాడవారి మాటలే మాకు స్ఫూర్తి అంటూ ప్రజల ఆస్తులైనటువంటి పార్కులను పరిశుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలియజేస్తూ ఈరోజు మన మిత్ర బృందం విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆర్ గోవిందరావు గారు, సిఐ ఈ నరసింహమూర్తి గారు, ఎస్ఐలు మరియు వారి సిబ్బంది, అదేవిధంగా స్థానిక వాకర్స్ అందరూ కలిసికట్టుగా పట్టణంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ కాలనీలో ఉన్న పార్కును ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్దామా? విజయనగరం పట్టణంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి పార్కులో నిత్యం వృద్ధులు, మహిళలు, ప్రజలు వాకింగ్ మరియు జాగింగ్ చేస్తూ అక్కడ సేద తీరుతూ ఉంటారు. అయితే ఈ పార్క్ను చాలా రోజుల నుండి ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడ వాకింగ్ మరియు జాగింగ్ చేస్తున్నటువంటి వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రులు లైటింగ్ లేక అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈరోజు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సామాజిక బాధ్యత మరియు ప్రజల రక్షణలో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆర్ గోవిందరావు గారు, సిఐ ఈ నరసింహమూర్తి గారు, ఎస్ఐలు మరియు సిబ్బంది, అదేవిధంగా స్థానిక వాకర్స్ కలిసికట్టుగా స్వయంగా శ్రమదానం చేసి పార్కులో ఉన్న చెత్తను తుడిచి గుబురుగా ఉండేటువంటి చెట్టు కొమ్మలను కొంచెం కట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గోడలకు రంగులు వేసి అక్కడే ఉన్న అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని నీటితో కడిగి శుభ్రపరచడం జరిగింది. అనంతరం పార్కులో వాకింగ్ చేసిన తర్వాత ప్రజలు కూర్చునే విధంగా 4 సిమెంట్ బల్లలు, పార్కులో సరిపడా లైటింగ్ కూడా ఏర్పాటు చేసి పార్కును సుందరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు ఐపీఎస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరసింహమూర్తి గారు, ఎస్ఐలు, సిబ్బంది మరియు స్థానిక వాకర్స్ అయినటువంటి వి అనిల్, సిహెచ్ సత్యనారాయణ, రాజు, విష్ణు, కేఎస్ఎన్ మూర్తి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.